ఏం పేరండి? సాహితి. అచ్చా, బావగారి పేరు? అరుణ్ కుమార్. అరుణ్ కుమార్. ఏమని పిలుస్తావు ముద్దుగా? బావా. కాదు, బావ ఇంటి చిన్నప్పటి నుంచి తెలుసు కదా. కాదు కాదు, తెలీదు. తెలీదా? దూరం చుట్టాం. ఏం చేస్తాడు? హోటల్. అచ్చా, మన ఇంట్లో వండక్కర్లా. ముందే తెలిసింది హోటల్ కదా, ఇంట్లో వంట వండక్కర్లేదు. బావా ఒక బిర్యానీ పట్టుకురావా అంటే వస్తానే బట్టలు కూడా పక్కనే ఉతికేస్తాను అంటాడు. అంతేనా? లేదు, అన్ని పనులు మేమే చేసుకుంటాం. ఇంకేమున్నాయి పనులు? వంటే లేదంటే? లేదు, ఇంట్లోనే చేసుకుంటాం వంటంతా. బావ ఎక్కడ తింటాడు? హోటల్. ఇంటికి వచ్చి తింటారు. ఏడు అరుణ్ కుమార్ గారు మాకు పెడతారు, మీరు తినరా? మొదలెడదాం చెల్లి. కళాయిలో రంగురంగుల ఎర్ర రాళ్ళు, కుళాయిలో ఫుల్ గా వస్తున్నాయి ఎర్ర రంగు నీళ్లు. కళాయిలో రంగురంగుల ఎర్ర రాళ్ళు, కుళాయిలో వస్తున్నాయి రంగురంగుల ఎర్ర నీళ్లు. నైస్. ఓకే, వచ్చింది. ఫాస్ట్ గా. కళాయిలో ఉన్నాయి ఎర్ర రంగు రాళ్ళు, కుళాయిలో ఫుల్ గా వస్తున్నాయి ఎర్ర రంగు నీళ్లు. ఇప్పుడు నీకు కోపం వచ్చింది అరుణ్ కుమార్ మీద. ఆ కోపం ఈ డైలాగ్ లో చూపించాడు. కళాయిలో ఉన్నాయి ఎర్ర రంగు రాళ్ళు, కుళాయి నుంచి వస్తున్నాయి ఎర్ర రంగు నీళ్లు. ఫుల్ ఫుల్ లేకపోతే అక్కడ జెంట్స్ ఎంత ఫీల్ అవుతారు తెలుసా? చెప్పు. కళాయిలో ఉన్నాయి ఎర్ర రంగు రాళ్ళు, కుళాయి నుంచి ఫుల్ గా వస్తున్నాయి ఎర్ర నీళ్లు. కొట్టేస్తా. కొట్టేస్తా మిమ్మల్ని. బావకి కొట్టేస్తా మిమ్మల్ని బావా. మళ్ళీ స్టార్ట్. కళాయిలో ఉన్నాయి ఎర్ర రంగు రాళ్ళు, కుళాయి నుంచి ఫుల్ గా వస్తున్నాయి ఎర్ర రంగు నీళ్లు. కొట్టేస్తా మిమ్మల్ని. సూపర్. హలో అండి, మీ పేరేంటి? సుజాత. ఏం చేస్తుంటారు సుజాత గారు? హౌస్ వైఫ్. అలా చెప్పకూడదండి. మా ఆయన్ని కంట్రోల్లో పెడతా, పిల్లల్ని దారిలో పెడతా, వంట అందరితో చేపిస్తా, చేసి పనులని అవి చెప్పాలి. కంట్రోల్లో పెట్టేసాం, పిల్లల్ని పెట్టేసాం, పిల్లల్ని శ్రీవారిని పెట్టేసాం, ఆయన్ని పెట్టేశారు కంట్రోల్. ఇప్పుడు మీకు కోపం వచ్చింది, ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి బావగారు మిమ్మల్ని ఏం చేస్తారు పాపం? బతిమాలుకుంటారు. అంతా కలలాగుంది, నమ్మలేకపోతున్నాను. మీకు కోపం వస్తే ఆయన బతిమలాడుకుంటారు, ఒకవేళ ఆయన కోపం వస్తే మీరేం చేస్తారు? మేము కూడా బతిమాలుతాం. ఆయన కోపం వచ్చింది, మీరు బతిమలాడి ఆయన కోపం కూల్ చేయాలి. అదేంటండి అలా కోప్పడితే ఎలాగా? మేము మీ మీద కోప్పడకపోతే ఎవరి మీద కోప్పడతాం? ఓయమ్మ, ఇక్కడ కూడా అక్కడేసింది. బంగారం, బుజ్జి, చంటి. మామూలుగా లేవమ్మా ఇక్కడ. మరి అంత బే కూల్ అవుతారేంటి? ఎన్ని సంవత్సరాల నుంచి ఈ బాధ ఆయనకి? 30 years. పెళ్ళై మీకు 30 సంవత్సరాలు అయ్యింది. ఆయన పని అయ్యింది. సరే, మొదలెడదామా? ఊటీ వెళ్లి తిందాం అందరం కలిసి మజ్జిగ పులుసు, ఊడల మర్రి చెట్టు దగ్గర నాకు దొరికింది పూసల గొలుసు. ఊటీకి వెళ్లి తిందాం అందరం మజ్జిగ పులుసు, ఓడల మర్రి చెట్టు కింద దొరికింది నాకు పూసల గొలుసు. ఊటీకి వెళ్లి తిందాం అందరం మజ్జిగ పులుసు, ఓడల మర్రి చెట్టు కింద దొరికింది గొలుసు, పూసల గొలుసు. మళ్ళీనా 200 సార్లు చెప్పాలి. ఎన్నిసార్లు చెప్పావు? 2 సార్లు. ఏంటి ప్రెస్టేషన్ వస్తుంది? మన థీమే కోపం కదా. కోపంలో చెప్పైతే కమాన్. ఊటీకి వెళ్లి తిందాం అందరం మజ్జిగ పులుసు, ఓడల మర్రి చెట్టు కింద పూసల గొలుసు, నాకు దొరికింది పూసల గొలుసు. ఇటు చెప్తుంది, బెదిరించు. ఇదిగో జాగ్రత్త. చెప్పు. జాగ్రత్త నుంచి. జాగ్రత్త. ఊటీకి వెళ్లి అందరం తిందాం మజ్జిగ పులుసు, ఓడల మరి చెట్టు కింద నాకు దొరికింది పూసల గొలుసు. ఖబర్దార్. ఇదంతా చెప్పి లాస్ట్ లో ఖబర్దార్. ఊటీకి వెళ్లి తిందాం అందరం మజ్జిగ పులుసు, ఓడల మరి చెట్టు కింద దొరికింది నాకు పూసల గొలుసు. ఖబర్దార్. సూపర్. ఇంద్రదాకా డైలాగ్ చెప్పాను, నేను కరెక్ట్ గా చెప్తాను అన్నవాడు ఎవరైనా అరా కోపంగా పేసి పెట్టండి. ఏం పేరు? స్వరూపారాణి. బావగారి పేరేంటి? శ్రీనివాసరావు. సాధారణంగా శ్రీనివాస్ అనగానే ఇటువైపు బిబి నాంచారి, ఇటువైపు అలవేల్మంగ. మాకు ఆ ఛాన్స్ లేదు, నేను ఒక్కదానే. చలో మరి ఇప్పుడు చెప్పండి. కోటికెళ్ళి కొట్టుకి తిరిగాను కేజీ కోపం, కోరంగి సెంటర్ కెళ్ళి వదిలేసా 1/2 కేజీ పాపం. కోటి సెంటర్ లో కొట్టుకి తిరిగి కోమలాంగి కొంది కేజీ కోపం, కోరంగి సెంటర్ వచ్చేసరికి కోపం జారిపోయింది, అయ్యో పాపం. కోటికెళ్ళి కొట్టుకి తిరిగి కోమలాంగి కొంది కేజీ కోపం, కోరంగి సెంటర్ కి వచ్చేసరికి చేజారిపోయింది కేజీ కోపం, అయ్యో పాపం. ఇది డాన్స్ చేస్తూ చెప్పండి. కోటికెళ్ళి డాన్స్ ఏది? కోటికెళ్ళి కోటికెళ్ళి కోమలాంగి కొంది కొట్టుకి తిరిగి కేజీ కోపం, కోరంగి సెంటర్ కి వచ్చేసరికి పోయింది కేజీ కోపం, అయ్యో పాపం. చేజారి పడిపోయింది కోపం, అయ్యో పాపం. అయ్యో. చెప్పట్లో. ఓకే, ఈ రోజు మన ఫస్ట్ రౌండ్ లో ఎంటర్టైన్ చేసి గిఫ్ట్ గెలుచుకుంటున్నారు
సాహితి. సాహితి కంగ్రాట్స్. కంగ్రాచులేషన్స్. అలాగే అక్కడ చూస్తుంది ఇదిగో ఏంటి ఖబర్దార్. బెదిరిస్తుంది అయ్యో. కంగ్రాచులేషన్. లేట్ గా వచ్చైనా లేటెస్ట్ గా గిఫ్ట్ గెలుచుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ మిసెస్ శ్రీనివాస్ గారు. ఇంద్రజ తీసుకో గిఫ్ట్ ఇట్రా.